మీరు ప్రొడ్యూసర్లు అందరూ గట్టిగా మాట్లాడే విషయంలో ఒకటేంటంటే రన్ ట్రాక్ కావాలి, రన్ ట్రాక్ పట్టాలి అంటున్నారు. రన్ ట్రాక్ అనేది సంపాదించడం, రన్ ట్రాక్ అనేది రన్ ఆ వ్యవస్థని లేదు. బలో రన్ అది ట్రాక్ అది అవ్వుద్దా? ఈజీగా అవ్వుద్దా? పట్టుకోవచ్చు. అవుతవుద్ది. సార్ నేను 18 సంవత్సరాల క్రితం గవర్నమెంట్‌కి లెటర్ రాశాను. హ్మ్. గవర్నమెంట్‌కి ఏం రాశానంటే, నేను మళ్ళా చెప్తున్నాను ఇప్పుడు. గవర్నమెంట్‌కి నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లో రాశాను నేను. ఇక్కడ తెలంగాణకు రాయలేనట్టుంది, రాశాను గుర్తులేదు. నేనేం చెప్పానంటే, మీరు ఒక మొత్తం టోటల్‌గా జీఎస్టీ వాళ్ళు గాని, మీరు గాని సినిమాటోగ్రఫీ గాని, ఇది నేను మర్చిపోయాను. కేసీఆర్ గారు కూడా నేను కేసీఆర్ గారు ఇంకా సీఎం అవ్వకముందే ఇయన్నీ నేను చెప్పాను. కేసీఆర్ గారు నేను కూర్చునేటప్పుడు నేను కేసీఆర్ గారికి ఈ విషయాన్ని చెప్పాను. చెప్పిన తర్వాత శ్రీనివాసరావు గారికి చెప్పైనా నాతో మాట్లాడిచ్చారు కూడా. ఎందుకంటే నేను ఒకటే చెప్పా, మనం టికెట్ ట్యాక్స్ అంటూ ఇస్తే దాంట్లో 18% ట్యాక్స్ అంటే పర్ డే మనం థియేటర్ షో టైం అయిపోయిన తర్వాత అది 100 టికెట్లా 500 టికెట్లా ఫుల్ అనేది అక్కడ మనం రన్ ట్రాక్ అంటే కెమెరా కానీ ఫలానా వ్యక్తి కానీ ఏజెంట్ మా మనిషి, ఎల్ఐ మా మనిషి, గవర్నమెంట్ అనేది కంపల్సరీ తీసుకుంటే మీకు ఫుల్ అయితే ఒక థియేటర్ 3 లక్షలు, అది 4 గంటలు ఫుల్ అయితే 12 లక్షలు. 12 లక్షలకి 18% జిఎస్టీ ఎంత వస్తుంది? పర్ డే 2 lakhs వస్తుంది అనుకుందాం. అది గవర్నమెంట్ కెమెరాలు పెట్టి మానిటరింగ్ పెట్టి దీని అంతటికీ కలిపితే మొత్తం ఆంధ్రప్రదేశ్ పెడితే ఆంధ్రప్రదేశ్లో 1600 స్క్రీన్లు ఉన్నాయి. అంటే 1200 స్క్రీన్లు ఉన్నాయి. 1200 స్క్రీన్లు మల్టీప్లెక్స్ వదిలేద్దాం. 1200 స్క్రీన్లో మన దాదాపు ఇంచుమించు 400 కోట్లు తేడా వస్తుంది, 300 కోట్లు తేడా వస్తుంది. ఇప్పుడు పెద్ద సినిమా ఉంది. పెద్ద సినిమా మనం ట్యాక్స్ ఎలా కట్టగలుగుతాం? రన్ ట్రాక్ ఏది? మనం ఆటోమేటిక్గా నైట్ 11 o'clock షో బంద్ అయిపోయినప్పుడు గవర్నమెంట్ డీసీఆర్ రాస్తాం. గవర్నమెంట్ డీసీఆర్ రాస్తే ఎన్ని టికెట్లు ఉంటే అన్ని టికెట్లు ఫైనల్. దానికి అక్కడ మనం కామెంట్ చేసేది లేదు. ప్రొడ్యూసర్కి ఎంత వస్తుందో గవర్నమెంట్కి ఏం వెళ్తుందో గవర్నమెంట్ది వేరు, మనది వేరు. మాకు ఇవాళ 30 లక్షలు వచ్చింది, 18% ట్యాక్స్ తీసి 5,40,000 తీసి మేము వేస్తాం. ఈ 5,40,000 ఇంటూ 30 రోజులు మీరు ఎంత కడుతున్నారు ట్యాక్స్? మీరు చెప్పండి నాకు. ఇవన్నీ నేనేమంటున్నానంటే, ఇక్కడ ఎగ్జిబ్యూటర్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు రన్ ట్రాక్ పట్టుకోవాలంటే గవర్నమెంట్ అందుకే చెప్పారు, మీరు కెమెరాలు పెట్టుకోండి, మానిటరింగ్ పెట్టుకోండి, మొత్తం టోటల్గా కొంతమంది జనాభా పెట్టుకుని మీకు మహా అయితే ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది మంత్లీ. కానీ మీకు ఎక్స్ట్రా వచ్చేది 25 కోట్లు ట్యాక్స్ వస్తుంది అంటున్నారు. దాన్ని మీకు 100 crores వస్తుంది, అంటే 3 times ఎక్స్ట్రా వస్తుంది. ఒక్కసారి మీరు మానిటరింగ్ చేసుకోండి. గవర్నమెంట్కి చెప్పాను, చాంబర్ కూడా అవసరం లేదండి. కాదు నేను అనేది, చాంబరే ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ పెట్టొచ్చు కదా. పెట్టచ్చు, నేను అదే అంటున్నా. చాంబర్ ఇప్పుడు పారాసిస్ సెల్ ఎలా పెట్టాం అలా పెట్టుకుంటే మానిటరింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇది కెమెరాలు అన్నీ కూడా పెట్టేసి మానిటరింగ్ పెట్టండి. 1600 థియేటర్లు ఆ మాత్రం ఉండేది. 16 లక్షలు కావు, 1600 థియేటర్లు మానిటరింగ్ పెట్టండి. షో కలెక్షన్కి మనం ఆటోమేటిక్గా చూసుకోండి, ఎక్కడ టికెట్స్ వస్తున్నాయో మనం అంతా చూసుకోండి, చెక్ చేసుకోండి. అంటే వ్యవస్థ మారాలి అంటే మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఇప్పుడు నమ్మకాలు ఉన్నాయి అనుకుంటే కొన్ని నమ్మకాలు ఇక్కడ ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను అనుకోండి, వెంటనే ఏమంటారంటే మనమే గవర్నమెంట్ దొరికిపోతామా, మనం గవర్నమెంట్ మాట్లాడతామా? ఎగ్జిబ్యూటర్ నేనే కదా, డిస్ట్రిబ్యూటర్ నేనే కదా, ప్రొడ్యూసర్ కూడా నేనే కదా. అంటే ఈ వ్యవస్థ మారాలి అంటే ఎగ్జిబ్యూటర్ సపరేట్ ఉండాలి, డిస్ట్రిబ్యూటర్ సపరేట్ ఉండాలి, ప్రొడ్యూసర్ సపరేట్ ఉండాలి. వ్యవస్థలు ఏమైపోయాయి అంటే 3 సంస్థలు ఒకటే అయిపోయాయి. ఆ 3 సంస్థలు ఒకటే అయిపోవడం వల్ల ఇక్కడ ఓన్లీ ఈగో క్లాసెస్ తప్ప ఈ గొడవ, ఒక దిల్ రాజుకి ఒక మైత్రి వాళ్ళ గొడవ తప్ప ఆంధ్రాలో నాకు తెలిసి ఏ గొడవ లేదు. ఎగ్జిబ్యూటర్ ఇబ్బందులు ఉన్నాడు, ఎగ్జిబ్యూటర్ కష్టాల్లో ఉన్నాడు. ఆ బాధని డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళగుచ్చుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడగలుగుతాడు, డిస్ట్రిబ్యూటర్తో చెప్పుకోగలుగుతాడు. కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఒకే మాట, ఒకే బాట, ఒకటే డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ అండ్ తెలంగాణ అధ్యక్షులు కూడా వీలే. అప్పుడు ఏమవుతుంది, వన్ మ్యాన్ షో బంద్ కరో తెలంగాణ బంద్ కరో అంటే పెద్ద సినిమా ఆపితే వీళ్ళు మైత్రి వాళ్ళు ఆఫీస్ తీసేస్తారు. పెద్ద సినిమా ఆపితే రేపు హీరోల దగ్గర బ్యాడ్ వస్తుంది. పెద్ద సినిమా ఆపితే రేపు తెలంగాణ మైత్రి సినిమాకి బిజినెస్ చేయడం చేత కావట్లేదు, బిజినెస్ చేయడం అన్ఫిట్ అయ్యారు, వీళ్ళు ఇక్కడ ట్రాకర్ చేయడం కరెక్ట్గా లేదు. ఇది మనం అని చెప్పి చూపించుకోవడానికి తప్ప ఏ మాత్రమైనా అవకాశం ఉందా అని అడుగుతున్నా. నేను పర్సంటేజ్ సిస్టమ్ కోసం వ్యతిరేకం కాను, నేను ఎగ్జిబ్యూటర్ కోసం వ్యతిరేకం కాను.
కానీ డిస్ట్రిబ్యూషన్ కోసం వ్యతిరేకం కాను. మీరు మొత్తం థియేటర్లన్నీ ఎందుకు పంచుతున్నారు? మీరు థియేటర్ లిస్ట్ ఇచ్చి లిస్టులో పనికొచ్చిన థియేటర్ పనికిమాల థియేటర్ ఎందుకు వేయమంటున్నారు? ఏ డిస్ట్రిబ్యూటర్ ఇష్టం కదా, ఏ థియేటర్ వేయాలో డిస్ట్రిబ్యూటర్ లేదా? ఒకటి వచ్చి గోకులు వేయమంటారు, ఒకటి వచ్చి విజయ్ వేయమంటారు, ఒకటి ముసాపేట వేయమంటారు, ఒకటి శ్రీరాములు వేయమంటారు. అక్కడికి వెళ్తే మల్టీప్లెక్స్ ఉంది, అక్కడికి వెళ్తే కుకటపల్లి ఉంది. అంటే జనాలు ఎక్కడ పడితే అక్కడ ఐటెక్స్ ఉంది, మాదాపూర్ ఉంది, అక్కడ గచ్చిబౌలి ఉంది, అక్కడ ప్లాటినం ఉంది, ఇక్కడ చూసి ఇక్కడ అంటే జనాలు వాక్బుల్ డిస్టెన్స్ ఒక్కొక్క థియేటర్ ఉంది. అన్ని థియేటర్లకి మీరు సినిమాలు వేసేసి ఒక సినిమాని చంపేసి పరిచేసి మొత్తం సినిమాని ఫస్ట్ డే కలెక్షన్ అయిపోతుంది, మీరు కడుపు నిండిపోతుంది. నిర్మాత ఏమవుతున్నాడు? సోమవారం నుంచి ఎందుకు డెఫిసిట్ వస్తుంది? మీరు కరెక్ట్గా సినిమా వేయండి, మల్టీ ఆర్టీసీ ఎక్స్లో 2 థియేటర్లు వేయండి, ఇంకోటికి ఆ ఛాన్స్ ఇవ్వండి చిన్నోడికి. ఎవరు? అందరికీ ఫుల్ అయిపోవాలి, అందరికీ రావాలి కలెక్షన్లో. అదే రోజు వచ్చేయాల, అదే రోజు మొత్తం థియేటర్ మీరు తీసుకున్న లీజ్ థియేటర్లన్నీ సినిమా పడిపోవాలి. మీకు ఉదాహరణకు దిల్సుఖ్నగర్ ఉంది, దిల్సుఖ్నగర్లో ఒకప్పుడు 2 థియేటర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం థియేటర్లు ఎక్కడ చూడండి అదే సినిమా వస్తుంది. మీరు మల్టీప్లెక్స్ ఎక్కడ చూడండి 15 షోలు వస్తున్నాయి. మరి అన్ని సినిమాలకి జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? మన పర్సంటేజ్ ఎంత? ఆ సినిమా చూసే పర్సంటేజ్ ఎంత? ఫస్ట్ డే ఎంతమంది చూస్తున్నారు, సెకండ్ డే ఎంతమంది చూస్తున్నారు, థర్డ్ డేకి ఆదివారంకి అయిపోతుంది. మళ్ళీ సోమవారికి సూపర్ హిట్ అయితేనే కానీ యావరేజ్ కలెక్షన్లో వెళ్తుంది. అదే కానీ యావరేజ్ తేడా వస్తే సోమవారం నుంచి అన్నీ ఖాళీ, మళ్ళీ రెంట్ డెఫిసిట్ వస్తుంది. ఆ రెంట్ డెఫిసిట్లో ఈ 4 రోజుల కలెక్షన్లో తీసేస్తున్నారు. అంటే మీ థియేటర్ 4 రోజులు పనిచేస్తుందా? అంటే మీరు తప్పు కదా. మీరు సినిమా ఎందుకు ఇప్పుడు విజయతో బోరబండి ఎందుకండి? కోకులు సరిపోద్ది కదా, ముసాపేట సరిపోద్ది కదా, శ్రీరాములు ఎందుకండి? శ్రీరాములు దిల్ రాజు గారు తెయ్యాలి, మీది వచ్చి ఇక్కడ సునీల్ గారు తెయ్యాలి. అదంతా అయిపోయిన తర్వాత ఐనాక్స్ వాళ్ళు పక్కన వేయాలి. వాళ్ళు వేయకపోతే వాళ్ళు ఇవ్వరు, వీళ్ళు వేయకపోతే వీళ్ళెవరు, వీళ్ళు వేయకపోతే వీళ్ళెవరు. నో మొత్తం లిస్ట్ ఇవ్వాల్సిందే, లిస్ట్ ఇచ్చేవాల్సిందే. రెంట్ ఇచ్చేస్తాం. మొత్తం మీరు రెంట్ కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని ఆఖరికి ఒక చిట్టి ఇస్తారు. ఒకప్పుడు మీరు సురేష్ బాబు దగ్గరికి వెళ్తే చిట్టిస్తారు అనేవారు. ఆ పరిస్థితి సురేష్ బాబు వాళ్ళ దాంట్లో ఆ గ్రూప్లోనే ఉంటాడు. వాళ్ళ గ్రూపులో సురేష్ బాబు లేనిదే ఎక్కడ ఉండదు, రాష్ట్రమే ఉండదు. మరి ఆయన ఎందుకు సినిమా తీయట్లేదు? నష్టం వస్తుంది కాబట్టి. సినిమా ప్రొడక్షన్ ఎందుకు అరవింద్ గారు తీయట్లేదు? నష్టం వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు ప్రొడక్షన్ తీయడానికి ఎందుకు భయపడిపోతున్నాం? మేము తీయట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు మేము అందరితో తీసాం, శ్రీహరితో తీసాం, శ్రీకాంత్ అందరితో తీసాం, మీకు కూడా తెలుసు. ప్రతి ఒక్క చిన్న హీరోతో తీసాం. ఈరోజు సినిమా తీయాలంటే డబ్బు పోగొట్టుకోవాలి. మార్కెట్ థియేటర్లో జనాలు రావట్లేదు, ఓటీటీ అమ్ముడుపోవట్లేదు, ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. కనుక అందుకే సినిమా తీయడానికి పెద్దవాళ్ళు మాత్రమే, పెద్ద సినిమాలు మాత్రమే అవుతున్నాయి. చిన్న సినిమాలు కొంచెం భయపడుతున్నారు. అందుకే నేనేమంటున్నా, మీరు వ్యవస్థని మీరు పర్సంటేజ్ సిస్టమ్ అడగండి, ఎగ్జిబ్యూటర్గా అడగండి, లీజు ఓనర్గా వస్తుంది ఈ ప్రాబ్లం. ఇక్కడ ఒక తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్, ఒక లీజు ఓనరు మొత్తం టోటల్గా థియేటర్లన్నీ మీ చేతిలో పెట్టుకొని మీరు ఇష్టం వచ్చిన రెంట్ వేస్తే ఎలాగొస్తుంది? కుకటపల్లి రెంట్ ఎంత? ఆ అగ్రిమెంట్ తీసుకొచ్చి ఛాంబర్లో పెట్టమనండి, ఆ అగ్రిమెంట్ ప్రకారం మేము పర్సంటేజ్ ఇస్తాం.